ఇదిగోండి సార్ మీ డిశ్చార్జ్ ఫైల్. మళ్ళీ నిన్ను కలవాలంటే ఇంకొక కాలో చేయో విరగొట్టుకోవాలి. దీనికి బొత్తిగా రొమాన్స్ తెలియదురా. పరదేశ్ భయ్యా, వీటికి మనం బ్లైండ్ అని తెలియకుండా మేనేజ్ చేయాలి. థ్యాంక్ యూ. రేసు హార్స్లా పరిగెత్తుకొచ్చింది ఈ నర్సు కోసమా? బేకో నీకు బాగా ట్రీట్ చేసింది కదా అని చెప్పి ఏదో థ్యాంక్స్ చెప్దామని. ఎనీవేస్ హీస్ మై బాస్. వీడా? హాయ్ బీకు, హౌ ఆర్ యు? 4 కట్లు 3 గుడ్లతో ఏదో ఇలా ఉన్నాను. అయితే పద, దాని దగ్గరికి వెళ్దాం. ఈ రోజే దాన్ని వేసేద్దాం. పదబా. ఏంటి వేసేది? ఎవరైనా వింటే నిజం అనుకుంటారు భయ్యా. మనకంత లేదు. దాంతో పెట్టుకున్నావంటే నీ చావుతో నువ్వు చాటింగ్ చేసుకున్నట్లే. ఇప్పటికైనా నీ రెవెన్యూకి ఫుల్ స్టాప్ పెట్టి కామ్గా నీ కంట్రీకి వెళ్ళిపో. లేదంటే పైన నీ తమ్ముడితో కాలక్షేపం చేయాల్సి ఉంటుంది. ఏయ్, నా దగ్గర సుపారీ తీసుకుని నాకే వార్నింగ్ ఇస్తావా? కుమ్మండ్రా. అయ్యో, నేనేదో జోక్ అంటే నిజంగానే నా కోసం దెబ్బలు తినొచ్చారా? నీకు అలా అర్థమైందా? అర్ధరాత్రి పూట ఫోన్ ఏంట్రా? రే, చెప్పే జాగ్రత్తగా విను. మా ఫ్యామిలీని తీసుకుని యాదగిరి గుట్ట దర్శనానికి వెళ్తానని పూజకి చెప్పాను. నా అదృష్టం కొద్దీ తను రానంది. ఇక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి ఇదే మంచి ఛాన్స్. రేపు పొద్దున్న 10 గంటలకి హైవేలో మన సర్దార్జీ డాబా దగ్గర వెహికల్ తో రెడీగా ఉండు. ప్లాన్ బానే ఉంది కానీ వర్కౌట్ అవుద్దంటవా? నర్సాపూర్ ట్రైన్ కి ఈ నానిగడి ప్లాన్ కి తిరుగుండదు. వీళ్ళు ఇంకా రాలేదేంటి? అక్క, బామ్మేది? పూజను కూడా రమ్మని పిలవడానికి వెళ్ళిందిరా. ఈ ముసలిది పిలిస్తే వచ్చేస్తుంది ఏంటి? రాజు చూడు. ఒకవేళ బామ్మ మాట కాదని లేక వచ్చిందే అనుకో. ఎదవనోరు నువ్వును. ఒరే నాని, చూడరా రానంటుంది. ఆఫీస్ లో ఏదో అర్జెంట్ వర్క్ ఉందట, కాస్త నువ్వైనా చెప్పరా. బామ్మ తనకు ఆఫీస్ లో పని ఉందని చెప్తుందిగా, లేకపోతే తను కూడా వచ్చేది కదా. ముందు పద, త్వరగా ఎక్కువ. ఏ ముదర సమస్య వచ్చినట్రా? నేను కారు ఎక్కుంటే తుమ్మాడు. బామ్మ, తుమ్మినంత మాత్రం తుఫాన్లే రావు. ముందు ఎక్కువ. నీకేం తెలుసులా కుర్రకుంక? నేను లోపలికి వెళ్ళి కాసిన పసుపు నీళ్ళు చల్లుకొని వస్తాను. నువ్వు లోపలికి కూర్చో. మళ్ళీ ఏమా, కాసిన నీ పసుపు నీళ్ళు తీసుకురా. ఈ ముసలిదాన్ని చేదస్తంతో చేస్తున్నావురా బాబు. ఫోన్ లేరా? ఇలా తుమ్మినప్పుడు బయలుదేరి మధ్యదారులు యాక్సిడెంట్ ఏ కాలేజ్ జరిగిందనుకో, అప్పుడు ఇంకా పెద్ద ప్రాబ్లం కదా. వారం పాటు ఎక్కడికి కదలకుండా విశ్రాంతి తీసుకోవాలి. అర్థమైందా? టేక్ కేర్. నీ దురదృష్టం ఈసారి మీ బామ్మ రూపంలో వచ్చిందిరా. దరిద్రుడికి దాహం వేస్తే సముద్రం కూడా ఎండిపోయిందంట. దాని ఇంటి దగ్గర, డెన్ దగ్గర టైట్ సెక్యూరిటీ. జాగ్రత్తగా ఫాలో కండి. ఏమాత్రం ఛాన్స్ ఉన్నా ఇన్ఫార్మ్ చేయండి. వెళ్ళండి. ఫిష్ అన్న, ఈ నాకు డబ్బులు ఇవ్వాలి. ఈ అడ్రస్ ఎక్కడో చెప్తావా? అరే, ఇది ఇంగ్లీష్ లో ఉంది కదరా బాయ్. ఇంగ్లీషా? ఏంటి చెప్పన్నా? నిజాం నగర్ కొన్న తేజ్ ఉంది. కోస్తే కుంభకర్ణుడు కూడా క్యాటరింగ్ అయిపోతావు. ఇంగ్లీష్ రాదు. ఎడిదా యు కమ్ హియర్. ఈ అడ్రస్గా? అవునన్నా. ఇలా నేరుగా వెళ్ళు, కుడి పక్కకు తిరుగు. రోడ్డు టైట్ గా ఉంటది. అక్కడ ఒక సిగ్నల్ లైట్ ఉంటది. దాని పక్కనే తెల్ల కుక్క. అది మంచి కుక్క, కరవదు. కుక్క నుండి ఎడం పక్కెళ్ళు. ఈ అడ్రస్కి వెళ్ళిపోతావు. తెల్ల కుక్క పోయినసారి వెళ్ళినప్పుడు ఉందిలే అన్న. మరి ఇప్పుడు లేకపోతే? కుక్క లేకపోతే అది వచ్చే వరకు వెయిట్ చేస్తాలే అన్న. మేడం గారు పిలుస్తున్నారు, పదా. ఆ బడా దుబాయ్ లో లేడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. హైదరాబాద్ వచ్చాడేమోనని డౌట్. ఆ బీకు గండి పట్టుకుని ఎంక్వైరీ చేయండి. ఓకే మేడం. ఎస్, అన్ని పట్టుకున్న ప్రమోషన్ కొట్టేయాలి. 2 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతున్నాను. కానీ నిన్ను వదిలి వెళ్ళబుద్ధి కావటం లేదు. అయితే ఉండిపో. ఇన్ని రోజులున్నా దీనికి నా ఫీలింగ్స్ అర్థం కావటం లేదు. మాటల్లో పడి వేరే రూమ్ లోకి వచ్చాను భయ్య. సారీ. కరెక్ట్ గానే వచ్చావు. మీరే నా రూమ్ కి తప్పుగా వచ్చారా? నేను కరెక్ట్ గానే వచ్చాను. నా కోసం వచ్చారా? మీరెవరు భయ్యా? అబేవో సాలే, నిన్ను పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ వస్తాడు బే. సూర్యరాజు, మగజాతి ఆనిముత్యం. ఎవరి పాప? నా మగతనం గురించి నీకు ప్రత్యేక నా మగతనం గురించి నువ్వు నీ చెత్త చైనా పోను. తార్ రోడ్డు మీద రేకు డబ్బాతో రాకినట్లు ఏంటే నువ్వు నీ నవ్వు. ఆ నవ్వుతో జనాల్ని చంపేస్తావేంటే? మగజాతి ఆనిముత్యం ముందే వికటాటాసా. గుర్తుపెట్టుకోరా, రాత్రికి వేసేద్దాం. కూల్. ఆ బడాగాడు ఎక్కడున్నాడు? మొన్న వచ్చి కోటింగ్ ఇచ్చాడు భయ్య. హైదరాబాద్ లో ఉన్నాడు కానీ ఎక్కడ ఉన్నాడో తెలియదు. నా మీద ఉండు. సరే, ఓ పని చేయి. వాడు వచ్చేంతవరకు ఇక్కడే ఉండు. వాడు వచ్చాక ఫోన్ చేసి నాకు అడ్రస్ చెప్పు.
అమాయకత్వానికి కూడా ఒక హద్దు ఉండాలి భయ్య. ఆహా. డిశ్చార్జ్ అయిపోయే పేషెంట్ ని హాస్పిటల్ ఎందుకు ఉంచుకుంటారు చెప్పు? ఓ అదే నీ ప్రాబ్లం. ఐ కెన్ సాల్వ్ ఇట్. నేనేదో జోక్గా అంటే మీరంత సీరియస్ గా తీసుకోవాలా? ఎవడో ఒకడు నా మీద దండయాత్ర చేయటం, నువ్వు వచ్చి ఓదార్పు యాత్ర చేయటం అలవాటైపోయింది. మేడం, ఆ బడగాడు హైదరాబాద్ వచ్చాడని తెలిసింది, కానీ వాడు ఎక్కడున్నాడో తెలియదు. మీకు పెళ్ళైన విషయం ఆ బడగాడికి తెలిస్తే నాని సార్ని అటాక్ చేయొచ్చు. నో, నానికేం జరగడానికి వీల్లేదు. ఈ రోజు నుంచి నాని ఎక్కడికి వెళ్ళినా సరే మన బ్యాచ్తో నువ్వు ఫాలో అవ్వు. ఆఫీస్ బయట నానికి డౌట్ రాకుండా మన వాళ్ళని రెగ్యులర్గా మారుస్తూ ఉండు. ఎవరికి డౌట్ రాకుండా మేనేజ్ చేయండి. తేడా వస్తే లేపేయండి. ఓకే మేడం, రేపటి నుండి ప్లాన్ చేస్తాం. నేను పారిపోదాం అనుకున్న విషయం వీళ్ళకి తెలిసిపోయిందా ఏంటి? అయినా ఈ 06 పర్సనాలిటీకి ఇంతమంది ఫాలోయింగా? గుమ్మడి పట్టు వీరి పేరేంటి, ఎక్కడి దొంగలక్కడే క్యాప్చర్. గుమ్మడి పట్టు వీరి పేరేంటి, ఎక్కడి దొంగలక్కడే క్యాప్చర్ క్యాప్చర్. ముద్దల దండ కోర్ పిల్లి వచ్చే ఎల్కా చోర్, ఎక్కడి దొంగలక్కడే క్యాప్చర్. ముద్దల దండ కోర్ పిల్లి వచ్చే ఎల్కా చోర్, ఎక్కడి దొంగలక్కడే క్యాప్చర్ క్యాప్చర్. మీ మదర్ రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాత ఐఎమ్ రియల్లీ షాక్డ్ అండ్ సర్ప్రైజ్. ఆవిడ ఈ స్టేజ్లో కూడా రికవర్ అవుతున్నారంటే కారణం ఆవిడ్ని సంతోషంగా ఉంచటమే. గుడ్, కీప్ ఇట్ అప్. ఓకే. ఏమన్నాడమ్మా డాక్టర్? రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయమ్మా, ఏం టెన్షన్ లేదన్నారు. అమ్మలా నన్ను చూసుకుంటున్నావు. నీలాంటి కూతురుండగా నాకేమవుతుందమ్మా? నీకు తల్లినయ్యానే కానీ నీ ఆలనా పాలనా చూసుకునే అదృష్టం ఆ దేవుడు నాకు ఇవ్వలేదమ్మా. ఈ వయసులో నా కూతురు ఇలా చేస్తూ ఉంటుంది, ఇప్పుడు అలా ఉంటుంది అని నీ గురించి ఊహించుకుంటూనే ఇంతకాలం బ్రతికేశాను. ఇంకెంతకాలం బ్రతుకుతానో తెలీదు. అందుకే కనీసం నీ పిల్లలతోనైనా ఆ ముచ్చట తీర్చుకోవాలనుందమ్మా. ఆవిడ ఈ స్టేజ్లో కూడా రికవర్ అవుతున్నారంటే కారణం ఆవిడ్ని సంతోషంగా ఉంచటమే. కనీసం నీ పిల్లలతోనైనా ఆ ముచ్చట తీర్చుకోవాలనుందమ్మా. అవునా? పెళ్ళనగానే ప్లాన్ చేసి అబద్ధం పెళ్లి చేసుకున్నట్టు ఆ పిల్లల విషయంలో కూడా ఆయన ప్లాన్ చేద్దామా మేడం? ఏ ప్లాన్ వద్దు. ఇప్పటికీ అబద్ధాలు చెప్పి అమ్మను మోసం చేశాను, ఇకొద్దు. ఏంటి మేడం మీరు అనేది? అలా కింద పడుకున్నాడు అంటే అతను కావాలనే చేస్తున్నట్టున్నాడు మేడం. ఇన్నాళ్ళు అతని దగ్గర అవ్వాలని ట్రై చేస్తే మీరు దూరం పెట్టారు, అందుకే బెట్టు చేస్తున్నాడేమో. అయితే ఏం చేయాలి? బెట్టు దిగి బెడ్ ఎక్కే ప్లాన్ నా దగ్గర ఉంది మేడం. ఈ పౌడర్ కలిపిన జ్యూస్ తాగిన తర్వాత బాబు గారు గూడ్స్ తాగిన సచిన్ లాగా, థమ్స్అప్ తాగిన మహేష్ బాబు లాగా రెచ్చిపోతారు. ఏమా అమ్మా ఒకసారి పైకి రా. ఈవిడిప్పుడే పిలవాలా? సార్ తాగవలసిన జ్యూస్ మేడం తాగేస్తున్నారే. ఎవరు తాగితే ఉంది, జరిగేది ఒకటేగా. అంతా చూస్తున్నారా? మరి నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ట్రై చేయలేదా? నేను బీచ్ నుంచి లేచేలోపే సునామీ వచ్చేసిందిరా. నేను నో అంటున్నా, తన సంక్రాంతి సనజాజి శనక్కాయలంటూ రౌండప్ చేసింది. మరి నువ్వేం చేసావు? అంతా తనే చేసింది. ఫస్ట్ టచ్ చేసింది, ఆ తర్వాత
మీదకి వచ్చేసింది. ఆ టెన్షన్ టెంప్టేషన్ గా మారి ఆ కన్ఫ్యూజన్ లో కమిట్ అయిపోయాను రా. మరి ఇప్పుడు కన్ఫ్యూజన్ కంటిన్యూ చేస్తావా? నేను చేయకపోయినా తను మాత్రం కంటిన్యూ చేసేలాగుందిరా. అంటే మ్యాన్ వెళ్ళి డాన్ మీద పడ్డా, డాన్ వెళ్ళి మ్యాన్ మీద పడ్డా, పగిలేది మ్యాన్కే కదరా. మామూలుగా అయితే ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళెల్లో ఆకు మీద పడ్డా, చిరిగేది ఆకే. కానీ ఇక్కడ ముళ్ళు ఇరిగిపోయింది. అది ఆకు కాదురా, బాకు. ఏమైంది? జంబలకి పంప అయింది. వెళ్ళి పని చూసుకోమ్మా. ఓ ఎగేసి వచ్చేస్తాను. హలో, అది అది నా మాట ఒకసారి అది ఓకే. ఏమైందిరా? మా అక్కరా నాకు మా ఆవిడకి బట్టలు పెట్టాలంట. అందరూ కలిసి షాపింగ్ వెళ్దాం ఉంటుంది. వెళ్ళండి, నాకు వర్క్ ఉంది. హలో, అక్కకు నువ్వు కూడా వస్తానని చెప్పా. చెప్పేసావా? ఇది బాగుందా? షూట్ అండ్ విన్ డిస్కౌంట్ ఆఫర్ సార్. మీరు ఎంత పర్సెంట్ మీద షూట్ చేస్తే అంత డిస్కౌంట్ వస్తుంది. ట్రై యువర్ లక్. మీరు కూడా ట్రై చేయండి మేడం. షూట్ చేయడం నాకు రాదు. ఇలాంటి బోర్డులని బొమ్మలు ఎందుకు షూట్ చేస్తుంది? బాడీని అయితే బాగా షూట్ చేస్తుంది. సారీ. कितने आदमी रे बोल? ఈ డ్రెస్ ఎలా ఉంది? బాగుంది. నాకేమవుతుందని చెప్పానా? అమ్మాయి గారు, మీరు కావాలనే ముందుకేస్తున్నారు. 15 రోజుల్లో నానిబాబు ఎక్కడున్నా వెతికిస్తానని పెద్దని చెప్పాడుగా. ఇవేం పట్టించుకోకుండా మీకు ఏం కావాలో తీసుకోండి, లేకపోతే పెద్దని నన్ను చంపేస్తాడు. సరే పదా. మళ్ళీ ఏమైందిరా? అటు చూడరా. అది మీ ఆవిడ కాదు. రై, ఇది యాక్షనిస్ట్ అయితే అది ఫ్యాక్షనిస్ట్ రా. అంటే ఈ అమ్మాయి సారీ అక్క. వరుస కరెక్టేగా. తాలిబాన్ నుంచి తప్పించుకున్నాం అనుకుంటే ఆల్కైదా వాళ్ళు వచ్చి హాయ్ చెప్పినట్టు ఉందిరా. నాయనా కనిపించండి. దాకున్నా పద. సారీ బాస్, ఈసారి కూడా మిస్ అయింది సార్. దానికి ఒక ఫ్యామిలీ ఉంది సార్. నెక్స్ట్ టైం దాని ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తాం. ఇప్పుడు ఏం చేద్దాం? రే, ఇక్కడే ఉంటే మా వాళ్ళకి ప్రాబ్లం వచ్చేలా ఉందిరా. అర్జెంటుగా వాళ్ళకి అసలు విషయం చెప్పి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి. మిస్ అయ్యిందంట. నెక్స్ట్ దాని ఫ్యామిలీని లేపేస్తారంట. ఎరా, ఇంకెవరినైనా రికమెండ్ చేస్తావా? అవసరమైతే చూద్దాం.